హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 6 మరియు 7వ తేదీలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆదిత్య L1 సూర్యుడి మీద పరిశోధనల కోసం మన భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయోగించినటువంటి ఆదిత్య L1 ఏదైతే ఉందో ఇందులో చివరి ఘట్టాన్ని పూర్తి చేశారు. L1 కక్షలో ఉన్నటువంటి హాలో ఆర్బిట్లో విజయవంతంగా ఆదిత్య L1ని పెట్టడం జరిగింది. హాలో ఆర్బిట్ ఏంటి? హాలో ఆర్బిట్ అంటే ఈ L1 చుట్టూ అంటే లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్నటువంటి ఇదిగో ఈ చిన్న ఆర్బిట్ అనమాట. అంటే మధ్యలో L1 అన్నటువంటి పాయింట్ ఉంటుంది, కానీ L1 పాయింట్ దగ్గర కాకుండా చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లోకి ఇన్సర్ట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఆదిత్య L1 అన్నటువంటిది మన భారతదేశం సూర్యుడి మీదికి పంపించిన ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. కానీ ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, మన భారతదేశం యొక్క ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ ఏది అంటే ఆస్ట్రోసాట్ అన్నటువంటిది. మనం 2015వ సంవత్సరంలో ఈ ఆస్ట్రోసాట్ని ప్రయోగించడం జరిగింది. కానీ సూర్యుడికి సంబంధించిన ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ అంటే ఆదిత్య L1. ఈ రెండు రకాలుగా క్వశ్చన్ అడగొచ్చు, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ లాగ్రాంజ్ పాయింట్ లేదా L1 అని పిలుస్తూ ఉన్నాం. ఏంటి ఈ ఎల్ లేదా లాగ్రాంజ్ పాయింట్ అంటే? రెండు ఆబ్జెక్ట్స్ మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ సన్ మరియు అర్త్ మధ్య గురుత్వాకర్షణ శక్తి అన్నటువంటిది న్యూట్రల్ అయ్యే పాయింట్స్నే లాగ్రాంజ్ పాయింట్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అలా మనకి 5 పాయింట్స్ ఉన్నాయి, L1, L2, L3, L4, L5 అని. అలా ఇప్పుడు మనం L1ని ఎంచుకోవటం జరిగింది. అయితే చూడండి, ఇక్కడేమో సూర్యుడుంటే ఇక్కడేమో భూమి ఉంది. భూమికి మరియు L1కి మధ్య పాయింట్ వచ్చేసరికి 1.5 లక్షల కిలోమీటర్లు. ఇది సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్నటువంటి దూరంలో 1% సమానం. అయితే సూర్యుడికి మరియు భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనల కోసం ఇలా ఆదిత్య L1ని మనం ప్రయోగించాం. అయితే ఇక్కడ ఎందుకని సూర్యుడిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది? ఒకటి, మన సోలార్ సిస్టమ్ అన్నటువంటిది ఎలా ఏర్పడింది? సోలార్ సిస్టంలో సూర్యుడు సెంటర్గా ఉన్నాడు, అంటే మధ్యలో ఉన్నాడు, అవునా? దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అలాగే సోలార్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫ్లేర్స్ అని, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేసి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవటానికి. అలాగే సూర్యుడికి సంబంధించి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది ఉంటుంది, ప్లాస్మా డైనమిక్స్ ఎలా ఉంటాయి, హీటింగ్ మెకానిజం అన్నటువంటిది ఎలా ఉంటుంది, అలా సూర్యుడి గురించి మొత్తం వివరాలని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. దానికోసమని ఆదిత్య L1ని మనం ప్రయోగించాము. అయితే ఇప్పటికొచ్చేసరికి హాలో ఆర్బిట్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా సెంట్రల్ క్యాబినెట్ లేదా కేంద్ర మంత్రి మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏమేంటి? ఒకటి వచ్చేసరికి పృథ్వీ విజ్ఞాన్. ఏంటి పృథ్వీ విజ్ఞాన్ అంటే? భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలని కలిపి పృథ్వీ విజ్ఞాన్ అనేటటువంటి పథకంగా తీసుకొచ్చారనమాట. ఏంటి ఆ 5 పథకాలు? ఒకటి వచ్చేసరికి అక్రాస్ అన్నటువంటిది. ఏంటి అక్రాస్ అంటే? అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ లేదా అక్రాస్ అని పిలుస్తాం. అలాగే రెండవది ఓ స్మార్ట్ అన్నటువంటిది. ఓ స్మార్ట్ అంటే ఏంటి? ఓ స్మార్ట్ అంటే ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ అనేసి. మూడవది వచ్చేసరికి పేసర్ అన్నటువంటిది. పేసర్ అంటే ఏంటి? పోలార్ సైన్స్ అండ్ క్రయోస్ఫియర్ రీసెర్చ్ అన్నటువంటిది. నాలుగవదేమో సేజ్ అన్నటువంటిది. సేజ్ అంటే ఏంటి? సెసిమాలజీ అండ్ జియో సైన్సెస్ అంటాము. చివరిగా 5వది రీచ్ అవుట్. రీచ్ అవుట్ అన్నటువంటిది. రీచ్ అవుట్ అంటే ఏంటి? రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ అవుట్ రీచ్ అంటాం. ఈ 5 సబ్ స్కీమ్స్ని కలిసి పృథ్వీ అన్నటువంటి స్కీమ్గా తీసుకురావటం జరిగింది. ఈ పృథ్వీ స్కీమ్ కింద ఏంటి? అట్మాస్ఫియర్, ఓషన్, జియోస్ఫియర్, క్రయోస్ఫియర్ ఇలాగా మొత్తం మన అర్త్ సిస్టమ్కి సంబంధించిన మొత్తం అన్నింటి గురించి తెలుసుకోవటం. అలాగే ఓషన్కి సంబంధించి క్లైమేట్ హజార్డ్స్ ఏమేమి వస్తాయి, వెదర్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ క్లైమేట్ చేంజ్ యొక్క సైన్స్ని మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే పోలార్ మరియు హై సీస్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి, అలాగే కొత్త కొత్త రిసోర్సెస్ని కనుక్కోవటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ రిసోర్సెస్ని ఎలా సొసైటల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవాలి, అలాగే మన అర్త్ సిస్టమ్ సైన్స్ని మన సర్వీసెస్కి, సొసైటల్, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ బెనిఫిట్కి మనం ఎలా వాడుకోవాలి, వీటన్నింటికి సంబంధించి ఈ పృథ్వీ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ఆబ్జెక్టివ్సే ఇవన్నీ కూడా.
అయితే ఈ పృథ్వీ విజ్ఞాన్కి 4,797 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రిమండలి అన్నటువంటిది కేటాయించింది. అంతేకాదు అయోధ్య ఎయిర్పోర్ట్కి మనం చూస్తే రీసెంట్గా అయోధ్య ఎయిర్పోర్ట్కి పేరు మార్చారవున మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అనేసి. దీనికి కూడా కేంద్ర కేబినెట్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ముడి చమురు, సహజ వాయువు, సౌరశక్తి, జీవ ఇంధనాలు వీటన్నింటి రంగాల్లో కూడా 5 ఏళ్ల పాటు సహకరించుకోవటానికి చూడండి భారతదేశం అలాగే దక్షిణ అమెరికాకు చెందినటువంటి గయానా ఈ దేశాల మీద ఎంఓయు అన్నటువంటిది కుదిరింది. అవగాహన ఒప్పందం లేదా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ ఒప్పందాన్ని కూడా కేంద్ర కేబినెట్ అన్నటువంటిది ఆమోదించింది. మనం చూస్తే గయానాలో చమురు నిక్షేపాలని బయటికి తీయటం, ఇంధన ఉత్పత్తి, శుద్ధి ఇలాంటి కార్యక్రమాల్లో మన భారత కంపెనీలు కూడా భాగస్వాములు అవబోతున్నాయి. అలాగే భారతదేశం అలాగే మారిషస్ ఈ దేశాలు సంయుక్తంగా చిన్న ఉపగ్రహాల తయారీకి దాన్ని ఇస్రో ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. దీనికి కూడా సెంట్రల్ క్యాబినెట్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. అయితే దీనికి అయ్యేటటువంటి 20 కోట్ల రూపాయలని మన దేశమే భరించబోతోంది. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి గయానా అంటున్నాం దక్షిణ అమెరికాకి సంబంధించి మ్యాప్ ఒకసారి చూసుకోండి. అలాగే మారిషస్ అన్నటువంటిది కూడా మన దేశానికి చాలా ఫ్రెండ్లీ కంట్రీ. ఈ రెండింటిని ఒక్కసారి మ్యాప్ చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఒక వాణిజ్య నౌక, దాని పేరే ఎంవి లీలా నార్ఫోక్ అన్నటువంటిది. ఈ నౌక హైజాగ్ అయింది అన్నట్టుగా మన భారతదేశానికి సమాచారం అందింది. దాంతో మన భారత నావికా దళానికి సంబంధించి ఐఎన్ఎస్ చెన్నై డెస్ట్రాయర్ నౌకని అలాగే ఒక యుద్ధ విమానాన్ని డ్రోన్లని కూడా ఇక్కడికి పంపించి ఈ హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకొని నౌక నుంచి వెళ్లిపోవాలి అన్నట్టుగా హైజాకర్లను హెచ్చరించటం, దాని తర్వాత మన భారత మరైన్ కమాండర్లు ఈ నౌకలోకి ప్రవేశించటం, అక్కడ దాక్కున్నటువంటి సిబ్బందిని కాపాడటం, ఆ టైంకి హైజాకర్లు పారిపోవటం ఇలాంటివన్నీ జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో మనకి రెడ్ సీ ఎర్ర సముద్రం అలాగే అరేబియా సముద్రం అలాగే బాబ్ ఎల్ మండబ్ అన్నటువంటిది కానివ్వండి, ఎడెన్ జలసంధి కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి మ్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం రీసెంట్గా కూడా చాలాసార్లు చదువుకున్నాం అవునా. ఎర్ర సముద్రంలో నౌకల్ని హైజాక్ చేస్తూ ఉన్నారు. యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు కూడా ఈ నౌకల మీద హైజాక్ చేయటాలు అలాగే డ్రోన్లతో దాడి జరపడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించిన మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆసియాన్ దేశాలతో మన భారతదేశ సంబంధాల గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ అంటాం. అయితే ఒక 10 సంవత్సరాల కిందట మనం ఏషియాన్తో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటే దాంట్లో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అనేవి చేయాలి అన్నట్టుగా ఇటు భారతదేశం అటు ఏషియాన్ దేశాలు కూడా సంకల్పించాయి. దీనికి సంబంధించి వచ్చే నెలలో చర్చలు కూడా జరపబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏంటి, మన భారతదేశం వాణిజ్య లోటును తగ్గించుకోవటంతో పాటు చైనా లాంటి ఇతర దేశాల్లో తయారైన సరుకుల్ని ఆగ్నేయాసియా దేశాల ద్వారా మన భారతదేశానికి ఎగుమతి చేయటాన్ని నిరోధించడం మీద కూడా ఇందులో దృష్టి పెట్టబోతున్నారు. దీని గురించి చర్చలు అనేవి జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో ఏషియాన్ కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. ఇందులో ఏ ఏ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి చూడండి. మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, లావోస్, అలాగే ఇటువైపేమో ఫిలిప్పైన్స్, ఇటేమో బ్రూనై, మలేషియా, సింగపూర్ మరియు ఇండోనేషియా. ఈ 10 దేశాలు కూడా ఏషియాన్లో భాగంగానే ఉన్నాయి. రీసెంట్గా ఏషియాన్కి సంబంధించి మిల్లెట్ ఫెస్టివల్ అన్నటువంటిది జరిగింది. అంటే ఈ ఏషియాన్ దేశాల్లో మన భారతదేశం ఎక్కువగా మిల్లెట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించేలాగా ఈ మిల్లెట్ ఫెస్టివల్ని నిర్వహించారు. అంతేకాదు 2023వ సంవత్సరాన్ని మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా జరుపుకున్నాము. అంతేకాదు మిల్లెట్స్కి ఏమని పేరు పెట్టడం జరిగింది, మిల్లెట్స్ లేదా తృణధాన్యాలు అంటాం. ఈ మిల్లెట్స్కి శ్రీ అన్న అనేసి పేరు పెట్టడం జరిగింది అవునా, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయోధ్యకి సంబంధించి అయోధ్య ఆలయ నిర్మాణంలో అసలు ఇనుమును ఉపయోగించలేదు. 392 స్తంభాలు 44 ద్వారాలతో 3 అంతస్తులుగా ఈ నిర్మాణాన్ని కట్టారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఇనుము అనేది వాడలేదు. మన భారత వాస్తు శైలికి సంబంధించిన 3 హిందూ వాస్తు శైలుల్లో ఒకటైనటువంటి నాగర్ లేదా నగర సాంప్రదాయ శైలిలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
సో మనకి ఎగ్జామ్లో ఈ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఒక్కసారి ఖచ్చితంగా చూసుకోవాలి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అలాగే వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అంటే టెంపుల్స్ ఉంటాయి కదా, అలా టెంపుల్స్ ఎగ్జాంపుల్స్ అన్నటువంటివి కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ గమనించాలి, ఇక్కడ రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ని ఉపయోగించారు. భూమిలో తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన పునాదిని వేశారు. అంతేకాదు పర్యావరణం నీటి సంరక్షణ మీద కూడా ఆలయం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుడి నిర్మితమవుతూ ఉంటే అందులో 70% చెట్ల పెంపకానికే కేటాయించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన భారతదేశ అంతరిక్ష సంస్థ జనవరి 1వ తేదీన ఎక్స్పో శాట్ని ప్రయోగించింది. ఎక్స్పో శాట్ బ్లాక్ హోల్స్ వీటి అధ్యయనం కోసం ఈ ఎక్స్పో శాట్ని ప్రయోగించారు. అయితే ఇందులో భాగంగానే పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్తో ఉన్నటువంటి ఒక ఫ్యూయల్ సెల్ బేస్డ్ పవర్ సిస్టమ్ని కూడా ఇస్రో ప్రయోగించింది. అయితే దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్తో ఉన్నటువంటి ఈ ఫ్యూయల్ సెల్ ఆపరేషన్ అన్నటువంటిది స్పేస్లో ఎలా జరుగుతుంది, ఫ్యూచర్ మిషన్స్లో దీన్ని ప్రయోగించేలాగా శక్తిని విడుదల చేయగలుగుతుందా లేదా అన్నటువంటి డేటాను తీసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఇక్కడ ఏం చేస్తుంది అంటే హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ ఈ గ్యాసెస్ని అక్కడ స్టోర్ చేసి హై ప్రెషర్ వెహికల్స్లో స్టోర్ చేయటం జరుగుతుంది. వాటి నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని ఇది విడుదల చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ని ప్యూర్ వాటర్ని హీట్ని ఉపయోగించుకొని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ లాగా అన్నమాట. మనకి ఎలక్ట్రోకెమికల్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి బ్యాటరీస్లో ఉన్నట్టుగా ఎలా అయితే కంబషన్ రియాక్షన్స్కి అగెనెస్ట్గా కన్వెన్షనల్ జనరేటర్స్ అనేవి పనిచేస్తాయో అలా ఈ ఎలక్ట్రిక్ జనరేటర్ అన్నటువంటిది కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. దాని గురించి పరీక్షించడానికే ఈ ఫ్యూయల్ సెల్ పరీక్ష అన్నటువంటిది ఇది విజయవంతమైంది అన్నట్టుగా ఇస్రో ప్రకటించింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం గురించి మాట్లాడారు. ఆ నేపథ్యంలో మనకి ఈ చట్టం అన్నటువంటిది ఇంపార్టెంట్. మహిళా రిజర్వేషన్ చట్టం. ఈ చట్టాన్ని 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 ద్వారా ఈ చట్టం అన్నటువంటిది అమల్లోకి తీసుకురావటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే లోక్సభ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 1/3 సీట్స్ని ఉమెన్స్కి రిజర్వేషన్ చేయటం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఎస్సీస్ ఎస్టీస్కి కూడా ఇక్కడ రిజర్వేషన్ అన్నటువంటిది వర్తిస్తుంది. అయితే ఎంత కాలానికి అంటే 15 సంవత్సరాల కాలానికి మాత్రమే. అయితే ఇది నెక్స్ట్ సెన్సస్ అయిన తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే డీలిమిటేషన్ ప్రాసెస్ అన్నటువంటిది పూర్తవ్వాలి. మనకి డీలిమిటేషన్ ప్రాసెస్ అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది 2026కు ముగుస్తుంది. దాని తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేపట్టాక ఈ రిజర్వేషన్ 2029 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం 15% టోటల్ మెంబర్స్ 17th లోక్సభలో 15% టోటల్ మెంబర్స్ ఉమెన్ ఉంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి వచ్చేసరికి 9% మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరి ఇప్పుడు తీసుకొచ్చిందా ఈ బిల్ అన్నటువంటిది 1996లో 1998లో 1999లో కూడా ఫస్ట్ 3 సార్లు బిల్లుని తీసుకొచ్చారు. మళ్ళీ 2008లో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అప్పుడు రాజ్యసభ అన్నటువంటిది ఆమోదించింది, కానీ లోక్సభ ఆమోదించలేదు. అయితే ఇప్పుడు ఈ బిల్లుని ఆమోదించటం జరిగింది, చట్టంగా ఇది మారింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు 50కి పైగా దేశాల్లో 2024లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కూడా మనం చూస్తే జనాభాలో టాప్ 10 దేశాల్లో ఇప్పుడు 7 ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి? ఇటు మన దేశంలోనూ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే బంగ్లాదేశ్లోను, తైవాన్లోను, పాకిస్తాన్లోను, ఇండోనేషియాలోను, భారత్, మెక్సికో, యూరోపియన్ యూనియన్, ఘనా అన్నటువంటి దేశం, అమెరికాలోను, అలాగే దక్షిణాఫ్రికా ఈ దేశాలన్నింటిలోనూ ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కవ్వాల్ టైగర్ రిజర్వ్కి సంబంధించి. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు అన్నటువంటి జరగబోతోంది. మొదటిసారిగా ఇక్కడ గ్రామాల తరలింపు అనేది జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అడగచ్చు. అప్పుడు
తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఎక్కువగా విస్తరించి ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కవాల్ టైగర్ శాంక్చురీని టైగర్ రిజర్వ్గా ఎప్పుడు ప్రకటించింది అని కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించారు? 2012వ సంవత్సరంలో. ఈ కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1965వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దాన్ని 1999లో ప్రొటెక్టెడ్ ఏరియా కిందకి ప్రకటించడం జరిగింది. ప్రొటెక్టెడ్ ఏరియా అనేసి మనం ఏ చట్టం కింద చెప్తాము? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దీని కింద ప్రొటెక్టెడ్ ఏరియా అనేసి చెప్తాం. అయితే ఇక్కడ ఫ్లోరా మరియు ఫానా అంటే జంతుజాలం మరియు వృక్షజాలం ఏమేమి ఉంటాయని చూస్తే, ఫ్లోరా అంటే ఇక్కడ వృక్షజాలం ఏమేమి ఉంటుంది? డ్రై డెసిడ్యస్ టీక్ ఫారెస్ట్ అనమాట, ఎక్కువగా బ్యాంబూ ఇక్కడ ఉంటుంది. అలాగే జంతుజాలానికి వచ్చేసరికి ఇక్కడ టైగర్, లెపర్డ్, అలాగే చీతాల్, సాంబార్ పులులు, నీల్గాయ్ అన్నటువంటిది, బార్కింగ్ డీర్, స్లాత్ బేర్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ ఏరియా నుంచి వెళ్ళేటటువంటి నది ఏది అని అడగచ్చు. అప్పుడు ఏం నది? కడెం నది అన్నటువంటిది. ఈ కడెం నది అన్నటువంటిది దేనికి ఉపనది? గోదావరి నదికి ఉపనది. గోదావరి నదికి ఉపనది అయినటువంటి ఈ కడెం నది అన్నటువంటిది కవ్వాల్ టైగర్ రిజర్వ్ ద్వారానే ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ గోదావరి నది అన్నటువంటిది మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో నాసిక్ జిల్లాలో ఉండే త్రయంబకేశ్వర్ వద్ద జన్మిస్తుంది. ఇది ఆగ్నేయ దిశగా ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి అన్నటువంటి దగ్గర తెలంగాణలోకి వస్తుంది. అక్కడ మంజీరా నదిని, హరిద్రా నదిని కలుపుకొని కందకుర్తి అనే ప్లేస్లో ఇది త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తుంది. అంతేకాదు అది తర్వాత మనం చూస్తే ఇలా ప్రవహిస్తూ భద్రాచలం ద్వారా కిన్నెరసాని నదిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. అంతేకాదు గోదావరి నదికున్న వయసు ఆధారంగానే దీన్ని వృద్ధ గంగా అనేసి పిలుస్తూ ఉంటారు. పొడవు ఆధారంగా అయితే దక్షిణ గంగా అనేసి పిలుస్తూ ఉంటారు. అంతేకాదు పాపికొండల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ గోదావరి నదిని ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనవరి 6ని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే. వార్ ఆర్ఫన్స్ అంటే ఏంటి? యుద్ధాలు, తిరుగుబాట్ల వల్ల ఎవరైతే అనాథలుగా మారారో ఆ చిన్నారులు, వాళ్ళు ఇటు శారీరకంగా, మానసికంగా చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అన్నటువంటి నేపథ్యంలో దాని మీద అవగాహన కల్పించటం, వాళ్ళని ఆదుకోవటం లక్ష్యంగా ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రూఫ్ టాప్ అంటే ఇల్లు లేదా భవనాల పైకప్పుల మీద, అలాగే ఇంటి ఆవరణలో స్థలం ఉంటే అక్కడ ఈ సోలార్ పవర్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళకి రాయితీలను ఇస్తూ ఉండేది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు మరింతగా పెంచింది. కిలోవాట్కి 14,400 నుంచి 18,000 రూపాయలకి ఈ రాయితీని పెంచింది. దీనికి సంబంధించి ఇప్పుడు 3 కిలోవాట్లకు అయ్యే మొత్తంలో అయితే 40% లేదా 54,000 రూపాయలని గరిష్టంగా ఇస్తారు. అదే 4 నుంచి 10 కిలోవాట్ల వరకైతే కిలోవాట్కి 9,000 రూపాయల చొప్పున ఇస్తాము అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ చెప్పింది. అయితే ఇక్కడ గమనించాలి, ప్రతి రాష్ట్రంలో కూడా ఇదిగో మీరు ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి పునరుత్పాదక మరియు ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అన్నటువంటిది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అయితే ఆ సంస్థ వెబ్సైట్లో లేదా విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కామ్ల వెబ్సైట్లో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏర్పాటు చేసినటువంటి జాతీయ పోర్టల్ అయినటువంటి రూఫ్ టాప్ సోలార్ అనేసి ఉంటుంది. అందులో కూడా మనం దరఖాస్తు చేసుకుని రాయితీని పొందొచ్చు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకొంత రాయితీని కూడా ఇస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సౌర విద్యుత్కి మరింత ఆసరాన్ని కల్పించటం, రెన్యూబుల్ ఎనర్జీని మరింతగా పెంచటం అన్నటువంటిది లక్ష్యం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణగా మార్చాలి అన్నట్టుగా రాష్ట్రంలో 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధిని చేపడతాము అనేసి ఒక మాస్టర్ పాలసీని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటి? రాష్ట్రంలో ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అన్నట్టుగా ఇక్కడ సీఎం చెప్తున్నారు. ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి కూడా మేము రక్షణ కల్పిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి పెట్టుబడుల కోసం ఈ మెగా మాస్టర్ పాలసీ ఏదైతే ఉందో ఒక్కసారి దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా 2023కు గాను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అన్నటువంటిది ఎన్నికైంది. రాజేంద్ర నగర్ పిఎస్ ఎక్కడ ఉంది? సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అన్నమాట.
దీనికి కేంద్ర ప్రభుత్వం అవార్డుని అందజేసింది. జైపూర్లో అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సు అనేది జరిగితే అక్కడ రాజేంద్ర నగర్ పిఎస్కి ఈ అవార్డుని అందించారు. నెక్స్ట్ చూడండి, వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 4వ తేదీన. లూయిస్ బ్రెయిలీ ఈయన యొక్క జ్ఞాపకార్థం ఆయన బర్త్ యానివర్సరీని మనం వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకుంటాము. దీని ద్వారా ఏంటి, ఎవరైతే విజువల్ ఇంపైర్మెంట్స్ ని కలిగి ఉంటారో అలాంటి ఇండివిజువల్స్ కి చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతుంటాయి. దాని మీద అవేర్నెస్ ని కల్పించడం కోసం ఈ వరల్డ్ బ్రెయిలీ డే అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఈ డేని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 2018లో ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ చూడండి, శశి సింగ్ ఈయన రీసెంట్గా ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అంతేకాదు రమేష్ కేజ్రీవాల్ ఆయన యొక్క స్థానాన్ని ఈయన భర్తీ చేయటం జరిగింది. అలాగే జాఫర్ అహ్మద్ ఈయన న్యూ ఇండియా రబ్బర్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదా ఐరియా అన్నటువంటిది 1945వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. రబ్బర్ ఇండస్ట్రీస్ కి ఇదే అపెక్స్ బాడీ, హైయెస్ట్ బాడీ అన్నమాట మన దేశంలో. నెక్స్ట్ చూడండి, వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఈయన నేవల్ స్టాఫ్ కి వైస్ చీఫ్ గా నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, అంగారక గ్రహం మీద, మార్స్ మీద మానవ నివాస యోగ్యత కోసం సాగుతున్నటువంటి అన్వేషణలో అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ ని ఆపరేట్ చేసేందుకు ఎంపికైన మొదటి ఇండియన్గా, మొదటి భారతీయ వనితగా వార్తల్లో ఎవరు నిలిచారు అంటే అక్షత కృష్ణమూర్తి. ఈమె బెంగళూరుకి సంబంధించినటువంటి మహిళా శాస్త్రవేత్త. నెక్స్ట్ చూడండి, ఎన్సీఆర్బి జాతీయ నేర గణాంక సంస్థ. దీని యొక్క తాజా గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మహిళల మీద ఎన్ని నేరాలు జరిగాయి అంటే 4.45 లక్షల నేరాలు. నెక్స్ట్ చూడండి, అమెరికాకి అక్రమంగా వలస వస్తున్న వాళ్ళలో భారతీయులు ఎన్నవ స్థానంలో నిలిచారు అంటే 3వ స్థానంలో. మొదటి స్థానంలో మెక్సికో ఉంటే 2వ స్థానంలో ఎల్ సాల్వడార్ ఉంది. తర్వాత 3వ స్థానంలో మన భారతదేశం ఉంది. నెక్స్ట్ చూడండి, టీమిండియా స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఈయన ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత ఇతను 4 స్థానాలు ఎగబాకి ఇప్పుడు 9వ స్థానంలోకి రావటం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో కేన్ విలియమ్స్ ఉన్నారు, 2వ స్థానంలో జో రూట్, 3వ స్థానంలో స్టీవ్ స్మిత్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి అయినటువంటి అరుణ బుద్ధారెడ్డి ఈమెకి వెండి పథకం రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సింగరేణి సంస్థకి ఇన్ఛార్జ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం ఎన్ బలరాం ఈయనని నియమించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జేవియర్ మిలే ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే అర్జెంటీనా. నెక్స్ట్ వచ్చేసి, గిరిజనుల సంక్షేమం కోసం ఎంత మొత్తం వ్యయంతో అమలు చేసే పీఎం జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు అంటే 24,000 కోట్ల రూపాయలతో. మనకి జన్ జాతీయ గౌరవ దివాస్ బిర్సా ముండా జయంతి సందర్భంగా మనం ఆ రోజుని నవంబర్ 15వ తేదీని జన్ జాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాము. ఆ రోజునే ప్రధాని నరేంద్ర మోదీ పీఎం జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చివరిగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు అంటే చైనాలో. ఇక్కడ వచ్చేసరికి సెకండ్కి అత్యధికంగా 400 గిగాబైట్ల వేగంతో డేటా అన్నటువంటిది ట్రాన్స్మిట్ అవుతుంది. నిన్నటి క్వశ్చన్స్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ అఫీషియల్లీ అజ్యూమ్డ్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ గా ఎవరు బాధ్యతల్ని స్వీకరించారు అంటే మహేశ్వర్ దయాల్. సెకండ్ ఆప్షన్ చూడండి, జబా అండ్ యాక్సిడెంటల్ సూపర్ హీరో అన్నటువంటి ఈ నవల్ని లాంచ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే హుమా కురేషి. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ లాంచ్డ్ 3 ఇన్నోవేటివ్ సబ్ స్కీమ్స్ విత్ ఇన్ ర్యాంప్ ప్రమోటింగ్ సస్టైనబుల్ టెక్నాలజీ అడాప్షన్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్ట్స్ అండ్ అడ్రసింగ్ డిలేడ్ పేమెంట్స్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్ కి సంబంధించి ర్యాంప్ కింద 3 సబ్ స్కీమ్స్ ని లాంచ్ చేయటం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే నారాయణ్ రాణే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ రిటైర్స్ ప్రొటెస్టింగ్ ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ లీడర్షిప్ చేంజ్ సైటింగ్ సెక్షువల్ అబ్యూస్ అలిగేషన్స్ అగెన్స్ట్ ద ఊస్టెడ్ WFI ప్రెసిడెంట్. ఎవరు? సాక్షి మాలిక్. చివరిగా, నేషనల్ ఫార్మర్స్ డేని ఏ రోజున జరుపుకుంటాము అంటే డిసెంబర్ 23వ తేదీన.
ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.